నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుస్సేన్. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నటువంటి కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ మిస్ అయినట్టు తెలుస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి చిట్టిబాబు గారు ఉన్నారు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. సో సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. సార్ ఏంటి సార్ ఇప్పుడు హార్డ్ డిస్క్ మిస్ అయిందన్నట్టు సంచలనం రేపుతుంది టాలీవుడ్ లో, ఏంటి సార్? సంవత్సరం హార్డ్ డిస్క్ ఎవరో తీసుకెళ్లారు. రఘు అనే వ్యక్తి అక్కడ మేనేజర్ గా ఉన్నవాడే, గతంలో ఉన్నవాడు. వీళ్ళ ఊర్లో లేరు, వీళ్ళ పేరు చెప్పి తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకెళ్ళాడు. వాడేమో ఫోన్కి దొరకట్లా. వాడి ఎందుకు తీసుకెళ్ళాడు, కేవలం ఒక సాబటేజ్ కింద తీసుకెళ్ళాడా, లేకపోతే ఇది పని మీద తీసుకెళ్ళి వాడు వేరే పనిలో ఉండిపోయి ఫోన్ తీయలేదో తెలియదు. పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. అది చాలా ఎవరు చేసినా ఎవరు చేయించినా చాలా దౌర్భాగ్యమైన, అంతకన్నా నీచమైన నికృష్టమైన పని మరొకటి ఉండదు. ఒక కష్టపడి ఒక సినిమా తీసిన దాని ఒక హార్డ్ డిస్క్ దొంగిలించడము, హార్డ్ డిస్క్ చాలా నీచమైన పని. కడుపు అన్నం తినేవాడు, మనిషి పుట్టినవాడు ఎవడో చేయడు. ఎంత విరోధాలు ఉన్నా, ఎంత శత్రుత్వాలు ఉన్నా ఈ పనులు చేయరు. ఇంతవరకు నేను పుట్టిబుద్ధి నాకు ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో ఇప్పుడు ఇలాంటి నీచ పనులు ఎక్కడా చూడాల. అది జరిగింది. అది చేసిన వాడు ఎవడైనా సరే సరైన పుట్టినోడు కదా, సరే పెంటది కడుపుకి అశుద్ధి తినేవాడు ఇలాంటి పని చేస్తాడు. అయితే దీని వెనక ఎవరైనా ఉన్నారా, కావాలని చేయించారా అనే సందేహాలు తెలుసు. ఎవరో చేయించకుండా చేయరు కదా. ఒక రఘు అనే మేనేజర్ తీసుకెళ్ళాడంటే వాడు ఎవరో వెనకాల లేకుండా చేయరు. పనిచేస్తూ కంపెనీలో పనిచేసినోడు ఉన్నోడు, తెలియనోడు కాదు, తెలిసినోడే తీసుకెళ్ళాడు. తెలిసినోడు తీసుకెళ్తే ఎవరో వెనకాల ఉండేది చేయకుండా తీరు లేరు. ఈ లేని టైంలో వాళ్ళు తెమ్మన్నారని చెప్పడం, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ముందు వెనకాల అంటే ఇచ్చిన వాళ్ళు అంటే అడిగారు కావునా ఇచ్చేసి ఉంటారు. అది వాళ్ళ పేర్లు చెప్పి అడిగేటప్పటికి తప్పని వాడు ఇప్పుడు ఉన్నాడా లేదా, ఈ రఘు అనేవాడు ఇప్పుడు ఈ మోహన్ బాబు దగ్గర ఉన్నాడా లేదు, కృష్ణ దగ్గర ఉన్నాడా లేదు, గతంలో చేయించాడు కానీ ఇప్పుడు లేడు. ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. ఎయిటింగ్ రూమ్ లో ఎవరు ఉంటారు, సార్ తెమ్మన్నారంటే ఆ సార్ని గబుక్కుని ఇచ్చేసుకుంటారు. ఈ గతంలో చూసుకుంటారు, గతంలో పనిచేస్తున్నాడే, సో గతంలో చూసుకుంటారు. అక్కడ పనిచేస్తున్నాడు వస్తూ ఉంటాడు కదా, ఓకే అని ఇచ్చేసుకుంటారు. అలా వాళ్ళ అమ్మాయి అది ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని ఎవడో తీసుకెళ్ళాడు. ఆ రఘు అనేవాడు తెలిసిన దొరక ఇన్ఫర్మేషన్, రఘు అనేవాడు తీసుకెళ్ళాడు. రఘు అనేవాడు వీళ్ళ పేర్లు చెప్పి విష్ణు గారు తెమ్మన్నారు, మోహన్ బాబు తెమ్మన్నారు పేర్లు చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడు ఆ విషయం తెలిసి ఎవరు నేను చెప్పలేదు, ఎవరు తీసుకురామని ఫోన్ చేస్తే వాడు ఫోన్ తీయట్లా. సో దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ పోతాడు కానీ దౌర్భాగ్యపు ఆలోచన. ఎవరు చేయించారో వెనకాల వీడు చేసినవాడు కానీ వెనకాల చేయించిన వాడు కానీ చాలా నీచ మనుషులు. మనిషి పుట్టుకే కాదు, అది రెండు కాలం జంతువు లాంటి వాడు చేసి కడుపుగా అన్నం తినేవాడు కదా, అశుద్ధం తినే దౌర్భాగ్యులు చేసే పని. అయితే ఇప్పుడు 200 కోట్లు పైగా పెట్టిన సినిమాని హార్డ్ డిస్క్ మిస్ అయిపోవడం అంటే నిజంగా అంటే ఇక్కడ మూవీ టీం వల్ల ఏమన్నా నిర్లక్ష్యం వహించారని కూడా. నిర్లక్ష్యం కదమ్మా, ఇప్పుడు తప్పు చేయాలి, ఇలాంటి శాబటేజ్ చేయాలి అనుకునేవాడు సమయం కోసం చూస్తాడు. సమయం చూసాడు, శాబటేజ్ చేయాలి. ఏదో వెనకాల ఎవరో ఉన్నారు, ఖచ్చితంగా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు త్వరలో తెలుసు. వాళ్ళు ఎవరైనా సరే తెలుస్తుంది, వాళ్ళను నాశనం అయిపోతారు వాళ్ళు పనిచేసిన. ఎందుకంటే ఒకళ్ళ కష్టాన్ని ఒకళ్ళ దీన్ని ప్రేక్షకులు సినిమాని ఆశీర్వదిస్తారని చెప్పి తర్వాత ప్రేక్షకులకి ఇంత కష్టపడి తీసిన సినిమా ఎంతమంది కష్టం, ఒకళ్ళ కష్టం కాదు అది, ఒక విష్ణు కష్టం కాదు. ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది టెక్నీషియన్స్, ఎంతమంది కష్టపడి ఇన్ని చేసి వాళ్ళ కష్టాన్ని ఎలాగూ ఇలా దౌర్భాగ్యంగా చేద్దామంటే వాడు మనుషులు కాదు వాళ్ళు. అది కనుక ఎవడో దొరుకుతుంది, ఎవడో అని తెలిసిపోద్ది. సుచాయిగా తెలుసు, కానీ ఇప్పుడు నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు ఎవరో అని. క్లియర్గా తెలియకుండా మనం రూమర్స్, ఆ మనిషి రఘు అనేవాడు ఎవరి తాలూకు మనిషి, ఎవరి దగ్గర సన్నిహితంగా ఉంటాడు, ఆ సన్నిహితం ఉన్న మనిషి ఎవడు, అతను చెప్పకుండా వీడు చేశాడా తెలుసు. అక్కడ నుంచి జరిగింది తెలుసు. ఆ దౌర్భాగ్యుడు ఎవడు, ఈ దుర్మార్గపు ఆలోచన చేసిన వాడెవడు, వీటితో చేయించిన వాడెవడు తెలుసు. కానీ ఇంకా నిర్దుష్టం కదని కన్ఫర్మ్ కాలేదు కనుక నేను చెప్పలేదు. చాలా దౌర్భాగ్యుడు, బుద్ధి జ్ఞానం లేని కడుపు ఆనందించే మనిషి కాదు అది చేయించిన వాడు. అది త్వరలో కూడా తప్పు కదా ఇది. వాడికి అసలు నీకు ఎంత కోపం ఉండొచ్చు, ఎంత పగ ఉండొచ్చు ఎవరికైనా సరే,
అందుకని వాళ్ళ కష్టాన్ని అంతమంది ఎన్నో కష్టాలు రోజుల కష్టం, ఎంతో మంది ఆర్టిస్టుల కష్టం. అంత దాన్ని చూసుకుంటే అంటే చాలా దుర్భాగ్యం కదా. అదే అదే అంటే అందుకని కడుపుకి అన్నం తినేవాడు చేసే పని, కడుపుకి రోజు పెంట తినే సన్నాసులు ఎవరైనా చేయాలి పని, చేయించినోడైనా చేసినోడైనా అలాంటి వాళ్ళే. అంటే దీని వెనక ఎట్లా ఏ ఉద్దేశంతో తీసారనుకోవచ్చు సార్? అంటే మంచు విష్ణుని సాబటేజ్ చేయాలి, మంచు విష్ణుని బాధ పెట్టాలి, మంచు విష్ణుని దెబ్బ కొట్టాలి, ఇంతే. ఎంతకన్నా ఏముంది? ఇలా మంచు విష్ణుని మామూలుగా ఏమీ చేయలేరు, మామూలుగా అతను పొజిషన్ అన్నీ ఉన్నాడు. సో ఈ కష్టపడి తీసుకుంటున్నాడు సినిమా. ఈ సినిమాని ఈ హార్డ్ డిస్క్ దోషిస్తే దెబ్బతింటాడు. తర్వాత పోలీస్ యాక్షన్ దీని ముందు సినిమా ఆగిపోద్ది, సినిమా రిలీజ్ కాదు. అదొక సురకానందం. కుక్కమూతి పిందెలు చేసి ఇలా చేయడం వల్ల వాడు ఏదో ఇబ్బంది పడతాడు. అది తాత్కాలికము, అదే నిలబడదు. వాడు ఖచ్చితంగా ఆ దొంగ దౌర్భాగ్యం కూడా దొరుకుతాడు. ఇప్పటికే తెలుసు, పోలీస్ కేసు కూడా ఇచ్చారు, పోలీస్ కేసు కూడా జరుగుతుంది దర్యాప్తు తొందరలోనే. అన్ని వాడు వచ్చేస్తున్నారు, ఫ్లైట్ లో వస్తున్నారు ఇద్దరు కూడా, మోహన్ బాబును మంచి కూడా తెలిసి విషయం తెలిసి వస్తున్నారు. అన్ని త్వరలో తేలుతాయి. కానీ ఆ నీచుడు ఎవడైనా చెప్పు తీసుకు కొట్టాలి, నడి రోడ్డు మీద నిలబెట్టి కొట్టాలి. ఆడెవడో అనేది తెలుసు. నేను ఇప్పుడు నా నోటి దాకా ఉంది కానీ నేను చెప్పలేదు. అది ఎవడు, ఆ రఘు అనేవాడు ఎవరికి దగ్గర మనిషి, ఏ నీచుడు ఈ పని చేయించాడు అన్ని తెలుసు. కానీ పరిపట్టుగా పోలీస్ రిపోర్ట్ లో వచ్చి క్లారిటీ వచ్చినాక చెబుతాంలే, అంతవరకు చెప్పొద్దని చెప్పి. సార్ అయితే ఇప్పుడు మూవీ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఈ టైంలో ఇలా జరగటం, మూవీ మళ్ళీ ఏమన్నా పోస్ట్ పోన్ లాని అట్లా ఏమన్నా? అదే వాళ్ళ ఆశ, వాళ్ళ కోరిక. అదే చేసిన వాళ్ళ దౌర్భాగ్యుల కోరిక ఈ సినిమాని రిలీజ్ ఆపాలి. ఇది చేసేస్తే రిలీజ్ ఆపటమేనే కాదు, సర్వనాశనం అయిపోవాలి. విష్ణు అనేవాడు నాశనం అయిపోవాలి. అంతటి దుర్మార్గపు ఆలోచన అంత ఉన్నవాడే చేస్తాడు. ఇది మామూలు చేయరు. అసలు విష్ణు అనేవాడు నాశనం అయిపోవాలి. ఈ సినిమా ఇబ్బంది, కోట్లు ఖర్చు పెట్టి సినిమా పోతే ఆ డిస్క్ దొరుకుతుంది, ఏమైపోతాడు విష్ణు? అలాగూ ఆ విష్ణుని నాశనం చేసి ఆనందించాలి. ఆ విష్ణు చేసి విష్ణుని హింస పెట్టి ఇబ్బంది పెట్టి నాశనం చేసి ఆనందపడాలనే దౌర్భాగ్యులు చేసిన పని. సార్ అయితే ఇప్పుడు మంచు విష్ణు ఫ్యాన్స్ కావచ్చు, ఎప్పటి నుంచి ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ దొరుకుంటే నిజంగా మూవీ పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఏమన్నా? పోస్ట్ పోన్ కదా అసలు, పోస్ట్ పోన్ చేసిన తర్వాత దొరకపోతే పరిస్థితి ఏంటి? మొత్తం సినిమా దాంట్లో ఉంది. హార్డ్ డిస్క్ అంటే మొత్తం మామూలు ఇదివరకు రోజుల్లో అయితే రీల్స్ డబ్బాలు నెగిటివ్లు, ఇదివరకు నెగిటివ్ డబ్బాలు ల్యాబ్లో ఉండేవి, పాజిటివ్ ప్రింట్ ఎయిటివ్లు ఉండేవి. ఇవాళ అది కాదే, మొత్తం హార్డ్ డిస్కే కదా, నెగిటివ్ అనేది లేదే. టోటల్ హార్డ్ డిస్క్ పోయిందన్నా మొత్తం పోయినట్టే. అది వాడు మొత్తం పోగొట్టాలని తీసుకెళ్ళాడా, నాశనం చేయాలని తీసాడా, దాని ఏదో చెడగొట్టేసేసి మళ్ళీ అప్పచెప్పేద్దామని చేస్తాడా, ఎలాంటి దౌర్భాగ్యమైన ఆలోచన వాడు చేశాడు అది త్వరలోనే తెలుస్తుంది. సార్ ఇప్పుడు హార్డ్ డిస్క్ తీసుకెళ్లిపోయారు కదా, ఇప్పుడు మూవీ రిలీజ్ కి ఆల్రెడీ మూవీ అంతా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నట్లే. సో దాంట్లో గ్లిమ్స్ గానీ ఏమన్నా తీసేయటం అట్లానే ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన వెంటనే మళ్ళీ ఇప్పుడు అసలు అయ్యా మీరు అలా ఆలోచిస్తున్నారు. దాంట్లో ఏం తీస్తాడు అసలు, వాడు తీసుకెళ్ళింది పర్పస్ నాశనం చేయడానికి. ఇంకా దాంట్లో అది తీస్తాడా అని ఉంది. వాడు పర్పస్ కనపడుతుంది. కొట్టు హార్డ్ డిస్క్ ఇంతవరకు ఈ 75 ఏళ్ళ సినిమా చరిత్రలో నేను 1970 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, అప్పటి నుంచి చూస్తా ఉన్నాను. ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ ఎన్నో విరోధాలు ఎన్నో గొడవలు ఉన్నాయి. ఈనాడు ఇలాంటి వాళ్ళ ఒకటి వస్తువుని ఒకటి కష్టపడి చేసిన కార్యక్రమం సినిమా తాలూకు ఆ దుబ్బుకెళ్ళిపోవటము, ఏదో బిట్ కాపీ కొట్టారో లేదా ఒక ఇది లీక్ చేశారో వేరు. అసలు టోటల్ డిస్కుని దుబ్బేయటం అనేది ఉంది, దాచిపెట్టడం అనేది చాలా వినటానికి కూడా అసలు అసహ్యంగా. వాడు ఎవడో ఆ చేసిన వాడు చేయించిన వాడు ఎవడో చెప్పు తీసుకుని చెప్పు తెగేదాకా కొట్టాలి. పెన్ను వాళ్ళ ఉమ్మూసి నడువులో ఉమ్మూసి చేయాలంత కోపం వస్తుంది. ఎవడన్నా చేస్తే ఎంత విరోధం ఉండొచ్చు కదా, ఎంత కోపం ఉండొచ్చు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే చేయించారు అనుకోవచ్చు సార్. ఖచ్చితంగా తెలిసిన వాడు తెలియని హార్డ్ డిస్క్ అంటే నీకు తెలుసా సార్, నీ కెమెరా తెలుసు. హార్డ్ డిస్క్ అంటే మామూలు పబ్లిక్ ఎవరికి తెలుసు, మామూలు దొంగలకి ఏం తెలుసు? హార్డ్ డిస్క్ అంటే దాంట్లో ఏముంది సినిమా వాడికే తెలుసు. సో ఆ చుట్టూ ఉన్న వాళ్ళే మోహన్ బాబు విష్ణు దగ్గర గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళు, గతంలో ఉన్నవాడు ఇప్పుడు ఉన్నవాడు ఎవడు చేయడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాడు తింటున్నాడు, ఫుడ్ తింటున్నాడు, ఎవడు చేయడు. ఇది ఇప్పుడు ఉండి గతంలో ఉండి ఇప్పుడు లేనివాడు ఎవడో.
వాడు సమయం చూసుకుని వీళ్ళిద్దరు లేని టైంలో గమ్ముకుని ఇలా తెమ్మన్నారని చెప్పేసి తెచ్చేసుకుని పోరిపోయాడు. ఆ రఘు అనేవాడు తీసుకెళ్ళాడు. అంతవరకు లేదు. ఓకే. ఆ రఘు అనేవాడు ఎవరికి దగ్గర ఎవరి మనిషి అందరికి తెలుసు. రఘు అనేవాడు Yes, sir. ఆ ఇచ్చిన ఎయిర్టెల్ పాప తెలియదు, ఎందుకంటే వీడు గతంలో వచ్చాడు ఇదే మోహన్ బాబు కంపెనీతో వాడు వచ్చి ఉన్నాడు. సో కనుక వాళ్ళ మనిషి అనుకుని ఇచ్చేసాడు అడిగాను. సో అది లేని సమయం చూసుకుని అడిగాడు, ఇచ్చారు. కనీసం వాడు ఇచ్చే ముందు సారిలాగా ఎవరో వచ్చారని విష్ణుకు ఫోన్ చేసి ఉంటే ఒక రకంగా ఉండేది. అతను ఫోన్ చేయకుండా ఇచ్చేసాడు. అది వాళ్ళు అడ్వాంటేజ్. అది వాడేదో డ్రామా చేస్తున్నాడు, ఫోన్ చేసినట్టు సార్ తీయట్లేదు, ఓకే నేను చెప్తాను ఫోన్ చేస్తాను అక్కడికి ఏది చెప్పుంటాడు. సో అది ఇలాంటి చిల్లర పనులు ఏం చేస్తుంటాడు. కానీ అది ఖచ్చితంగా చాలా బాధేస్తుంది అసలు. అయితే సార్ ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో కొన్ని రోజుల నుంచి కలహాలు జరుగుతా ఉన్నాయి, గొడవలు, చిన్న చిన్న గొడవలు. అయితే కొంతమంది అభిమానులు ఏంటంటే కావాలని వాళ్ళ కుటుంబం వాళ్ళే ఏమన్నా చేయించారా అన్నట్లుగా అవన్నీ తెలుస్తాయి. అవన్నీ తొందరలో తెలుస్తాయి. కుటుంబం వాళ్ళు చేయించారా, ఎవరు చేయించారు, వెనకాల ఎవరు ఉన్నారు, ఇవన్నీ త్వరలో తెలుస్తాయి. నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. తెలిసినా కూడా, ఎందుకంటే ఆ నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అవగాహన అయితే ఉంది. ఈ రఘు ఎవడికి దగ్గర మనిషి, ఈ కుటుంబంలో ఎవడికి కూడా దగ్గర, వాడు ఇప్పుడు అని తెలుసు కనుక ఖచ్చితంగా ఎవరు చేయించారో తెలుసు. వాళ్ళెవరో చెప్పకుండా వీడు చేయడు. రఘు అనేవాడు వెనకాల నేనున్నాను, తీసుకుంటాను, నువ్వు చూసుకుంటాను అనేది భరోసా ఇస్తేనే చేసి అన్నీ తెలుసు. చూద్దాం, రేపు తొందరలోనే బయట పెడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ.